హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్ మై సెల్ఫ్ నర్మదా. సో చూస్తున్నారు కదా, స్కార్వీ. సో స్కార్వీని ప్రమోట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ నేను చూపిస్తున్న పేపర్ చూడండి, మళ్ళీ ఇది మిస్ అయిపోద్దేమో. ఇది నేను డిజిటల్ స్కిల్స్ అనేవి నాకు కొంచెం టఫ్, బట్ నేర్చుకుంటున్నాను. కొన్ని మర్చిపోతానేమో అనేసి పేపర్ మీద రాసుకొని అలా విజిబుల్గా పెట్టుకున్నాను. సడన్గా ఏదైనా కావాలి అంటే నేను చూసుకోవడానికి, ఓకేనా. సో స్కార్వీ గురించి నేను ప్రమోషన్ అయితే ఎవరి కోసం చేస్తున్నాను అంటే, నాలాగా ఎవరైతే జీరో నుంచి డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూటిలైజ్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. అదర్వైజ్ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఫేక్, ఇదంతా ఫేక్, మనీ కట్టించుకుంటారు ఇందులో అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడొద్దు ప్లీజ్. ఒకసారి నా ఛానల్ ఇది ఒక్కటే కాదు, నా బ్యాక్ ఎండ్ వీడియోస్ కూడా చూడండి. మీకు ట్రస్ట్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో స్కార్వీలో నేను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు జాబ్ కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. జాబ్ కనెక్ట్ అనే ఆప్షన్లో మనము మన డీటెయిల్స్ ఎంటర్ చేసి జాబ్ కనెక్ట్కి మీరు ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. పర్సనల్గా కానీ ఇందులో అయినా సరే, ఏదిలాగైనా సరే మీరు జాబ్ని అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు అప్లై నౌ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ అనేది మీ నెంబర్కి వచ్చేస్తుంది. అందులో రెగ్యులర్గా అప్డేట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. అందులో ఎలాంటి మొహమాటం అనేది లేదు, ఎలాంటి మోసం అనేది లేదు. సో నేను ఇప్పుడు ఏంటంటే, మొన్న చెప్పాను కదా, నా ఛానల్కి ఎస్ఈఓ అనేది, అంటే ఛానల్ ఎవరు స్టార్ట్ చేసినా కానీ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రియల్ ఎస్టేట్ గైడ్, క్యాన్వా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకుంటాను ఫర్దర్గా. సో నా ఛానల్కి ఇప్పుడు ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. సెర్చ్ ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎస్ఈఓ క్లాసెస్ని నేర్చుకుంటున్నాను. సో నేను మొన్న చెప్పాను కదా, కొన్ని వీడియోస్ చూసాను, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈరోజు ఆ వీడియోస్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, యాక్సెస్ నౌ అని మనం ఎంటర్ చేయగానే ఇక్కడ సైడ్కి మీకు కనిపిస్తున్నాయి చూడండి, ట్రైలర్, ఎస్ఈఓ బేసిక్స్, గూగుల్ అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయండి. ఇందులో నీ ఛానల్కి, నీ బిజినెస్కి నువ్వెలా గ్రోత్ చేసుకోగలుగుతావు అనేసి ఇక్కడ మనకు క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మనం క్లాస్ చూడండి, ఇక్కడ 25 మినిట్స్ ఉంది. ఇంకొక వీడియో చూస్తే 30 మినిట్స్ ఉంటుంది. ఇంకొక వీడియో చూస్తే 40 మినిట్స్ ఉంటుంది. నేను ఈ స్క్రీన్ పైన ఒక కామెంట్, 2 కామెంట్స్ వచ్చాయి నాకు. ఆ కామెంట్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. ఎందుకు యాడ్ చేస్తాను అంటున్నానంటే, ఇది ఫ్రీ కాదు, ఇందులో పైసలు కట్టించుకుంటారు, ఇంకేంటి అంత ఫేక్ అంటారు. ఈ 30 మినిట్స్, 40 మినిట్స్ అలా ఒక్కొక్క వీడియో 1 అవర్, 2 అవర్స్ ఇట్లా ఉన్నాయండి. వీళ్ళు ఇంత టైంని మన కోసం పెట్టుకుంటూ మనకు క్లాసెస్ చెప్తున్నారు. మనం క్లాసెస్ చెప్తుంటే మనం వింటున్నప్పుడు మనకు పేమెంట్ అయితే ఉంటుంది కదండి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇక్కడ ప్రతిదీ కూడా ఒక్కొక్క క్లాస్ మనకు 1 అవర్, 1.5 అవర్, ఒక్కో క్లాస్ 10 మినిట్స్, ఒక్కో క్లాస్ 25 మినిట్స్ అట్లా ఉంటాయి. అంతంత టైంని మనకు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము మనీ ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడంలో, స్కిల్స్ కొనుక్కోవడంలో తప్పేమీ లేదు. అర్థమవుతుందా? ఇది అండి నేను చెప్పదలుచుకుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ మనకు ప్రతిదీ కూడా, అంటే నా ఛానల్కి ఇప్పుడు నాకు అరౌండ్ 1K ఉన్నారండి. వీళ్ళని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. సో స్కార్వీలో అఫిలియేటింగ్ మార్కెటింగ్ తప్పనిసరి అని చాలామంది అడుగుతున్నారు. నేను చెప్తానండి, నా సమాధానం ఒకటే, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కంపల్సరీ కాదు. అఫిలియేట్ మార్కెటింగ్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీరు కేవలం డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లేదా జాబ్స్ ద్వారా ఇన్కమ్ సంపాదించాలనుకుంటే అఫిలియేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో స్కార్వీలో మీరు నేర్చుకునే అంటే ఇంపార్టెంట్ డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటంటే, వెబ్సైట్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇంకా అనేక హై డిమాండ్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకుంటారు. ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీరు చేయొచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ కోసం కూడా అప్లై చేయొచ్చు. స్కిల్ బేస్డ్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. అలాగే స్కార్వీ జాబ్ కనెక్ట్ ద్వారా, ఇంతకుముందు చూపించాను కదా, దాని ద్వారా మీరు ప్రాజెక్ట్స్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో అయితే అఫిలియేట్ ఆప్షన్ ఎందుకు ఉంది మరి అంటే, మీకు ఉపయోగపడిన స్కిల్స్ లేదా సర్వీసెస్ ఇతరులకు కూడా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు మాత్రమే రిఫర్ చేయొచ్చు. కానీ నో ఫోర్స్, నో టార్గెట్స్, నో కంపల్షన్. అది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే, గుర్తుంచుకోండి.
స్కార్వీలో సంపాదించడానికి అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటే మార్గం కాదు. మీ స్కిల్ మీ అసెట్ అంటే మీ ఆస్తి, మీ స్కిల్ మీ ఇన్కమ్ సోర్స్. ఫ్రీలాన్సింగ్, ప్రాజెక్ట్స్, జాబ్స్ మరియు డిజిటల్ సర్వీసెస్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీరు కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఆన్లైన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ 7901104027 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కెరీర్, డిజిటల్ స్కిల్స్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఇన్కమ్ అండ్ పర్సనల్ గ్రోత్ సంబంధించిన విలువైన సమాచారం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే ఇస్తాను. మిమ్మల్ని ఇక్కడ జాయిన్ అవ్వమని ఎవరు చెప్పట్లేదు, నేనైతే అసలు చెప్పట్లేదు. మీ ఇష్టం అంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎవరైతే కష్టపడతామో, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఒక్కొక్క క్లాసు 30 మినిట్స్ 45 మినిట్స్ ఉంటుంది. అంటే అంత టైం మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మనకు స్కిల్ అనేది వస్తుంది. ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత మనము ఎలా ముందుకు తీసుకెళ్తాము, మనము ఎలా జాబ్ సంపాదిస్తాము అనేది మన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్రతిదీ కూడా మనం ఎంత నేర్చుకుంటాము, ఎంత పెట్టుబడి పెట్టాము అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని నేను డబ్బులు కట్టాను, నాకు రేపే జాబ్ కావాలంటే నీకు జాబ్ ఇవ్వగానే నువ్వు అక్కడ ఏం చేస్తావో నాకైతే అర్థం కావట్లేదు. అసలు కామెంట్స్ పెట్టేటప్పుడైతే ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది, ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది. ఏంటి ఇట్లా ఉన్నారు జనాలు అని. చూసారు కదా, నా ఛానల్లో ఇప్పుడు నేర్చుకునే ఎస్ఈఓ, అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అనేది ప్రతిదీ నేర్చుకుంటున్నాను. నేను ఒరిజినల్ వీడియో కూడా నేను యాడ్ చేస్తానండి, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఏం చెప్తున్నారు అనేది జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో అయితే నేను యాడ్ చేస్తాను. చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. సో కంటెంట్ కరెక్ట్గా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గూగుల్లో కనిపిస్తుంది అనేది తీసుకురావడం కోసమే కీవర్డ్ రీసెర్చ్ అనాలిసిస్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, కీవర్డ్ రీసెర్చ్ అనాలిసిస్ ఇన్ ఎస్ఈఓ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ది వర్డ్స్ అండ్ ఫ్రేసెస్ దట్ పీపుల్ ఎంటర్ ఇన్ టు సర్చ్ ఇంజిన్స్ వెన్ లుకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఎవరైతే యూజర్స్ సర్చ్ ఇంజిన్ సర్చ్ చేసి మన వెబ్సైట్ని యాక్సెస్ చేస్తారో లేదా ఇన్ఫర్మేషన్ని, ప్రొడక్ట్స్ని, సర్వీసెస్ని తెలుసుకుంటారో వాటిని కీవర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, మెయిన్గా ఈ గోల్ వచ్చేసరికి ఇది ఆడియన్స్ని టార్గెట్ చేసుకుంటూ హయ్యర్ ర్యాంక్ ఉన్న వాటిని గూగుల్లో స్ట్రాటజిక్గా తీసుకురావడం కోసం ఈ కీవర్డ్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అసలు వై ఈజ్ కీవర్డ్ రీసెర్చ్ ఇంపార్టెంట్, ఎందుకు కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్? ఇది మోర్గా విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. మన జస్ట్ ఒక చిన్న కీవర్డ్తోనే మనం అన్ని వెబ్సైట్స్ అనేది దానికి సంబంధించిన రిలవెంట్ వెబ్సైట్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో అట్రాక్ట్స్ ది